రాష్ట్ర రాజధాని ఎలా ఉండాలి, ఏ మోతాదులో ఉండేలా చర్చ నడుస్తోంది. ఇప్పుడు రెండు చర్చలు, ఒకటి జగన్ గారి ప్రతిపాదన, రెండు జగన్ గారి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమరావతి మహానగరం. ఇప్పుడు జరగాల్సిన చర్చ ఏంది? ఆ తరహా నగరాన్ని నిర్మించగలమా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, ఒకవేళ నిర్మించినా ఆ నగరం సస్టైనబిలిటీ అవుతుందా అనేది ఇప్పుడు చర్చ జరగాలి. మనకున్న ఆర్థిక వనరులపైన చర్చ జరగాలి. ఈ చర్చ జరగాలంటే ఏబి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు ఎందుకు పాత విషయాలు లేపుతున్నారంటే, ఈరోజు అమరావతిలో మహానగరం పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో ముందుకు రావడంతో ఆ చరిత్రని జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన కుట్రగా కలిపేస్తున్నారు. ఇప్పుడు రెండో అభిప్రాయం చేయడం కుట్ర అవుతుందా? మీరు ఒక అంచనాకు వచ్చారు. వాషింగ్టన్ డీసీ 200 సంవత్సరాల క్రితం రాజధాని ఎంపిక అయింది. ఈరోజు కూడా అమెరికాలో న్యూయార్క్ మార్చాలని డిమాండ్ ఉంది. ఆ ప్రెసిడెంట్లు ఎవరు కుట్ర కోణాలి అని చెప్పట్లా, వాళ్ళ అభిప్రాయం అంటున్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది, గో హెడ్. ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, లేకపోతే మనలాంటి వాళ్ళు చెప్పే అభిప్రాయాలు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, తప్పుపట్టండి. దానికి కుట్ర కోణాలు ఏంటి? భిన్నాభిప్రాయాలు కుట్ర కింద వస్తాయా? ఎందుకు కుట్ర కోణం అంటున్నారంటే దీనికి సమాధానం లేదు కాబట్టి, మీరు ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్కి వైబిలిటీ కాదు కాబట్టి మీరు కుట్ర కోణాలు ఆపాదిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశం జరిగింది సెప్టెంబర్ 4, 2014లో. ఆనాటి ఉమ్మడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ చేశారు. విజయవాడ చుట్టుపక్కల రాష్ట్ర రాజధాని ఉండాలి. ఇది తీర్మానం. ఫస్ట్ తీర్మానం 2014 సెప్టెంబర్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో విజయవాడ చుట్టూ రాజధాని ఉండాలి ప్రతిపాదన చేశాడు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టుకోండి కానీ పెట్టిన చోట 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలన్నాడు. ఇప్పుడు అమరావతికి అసెంబ్లీ ఆమోదం జరిగినట్ట? అసలు స్పెసిఫిక్గా ఒక ప్రాంతం చెప్పారా మీరు? విజయవాడ చుట్టూ అని మీరు అన్నారు. విజయవాడ చుట్టూ ఎక్కడైనా పెట్టుకోండి కానీ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలని జగన్ గారు అన్నారు. ఇప్పుడు ఎవరిని ఎవరు సమర్థించినట్టు? ఇది కదా తీర్మానం జరిగింది అసెంబ్లీలో. ఈరోజు నిజానికి విజయవాడ చుట్టూ రాజధాని ఉండాలన్న చంద్రబాబు గారి ప్రతిపాదనకి 100% సెట్ అయ్యేది మావిగన్నే. అమరావతి అనేది వెలివేషన్, అంటే ఒక రకం విజయవాడకి అవుటర్ కొత్త సిటీ అవుతుంది. కానీ మీరు కదా కొత్త చర్చ చేస్తున్నారు. కాబట్టి గతంలో ఏం జరిగిందనే చర్చ కన్నా ఇప్పుడు ఏం జరగాలనే చర్చ పెడితే ప్రభుత్వానికి అమరావతి రాజధాని కావాలని కోరుకునే వాళ్ళకి, బాగా మంచి నగరం కావాలని కోరుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వైబిలిటీ ప్రధానంగా చర్చ పెట్టాలనుకుంటాం. వైబిలిటీకి సంబంధించినంత వరకు అమరావతి నగరంలో రాజధాని నిర్మాణం జరగాలి. ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. నగరం వేరు, రాజధాని వేరు. రాజధాని అనేది పరిపాలన అవసరాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, పరిపాలనకి ఏదైతే అది రాజధాని అంటారు. అది ఉన్న సిటీలో పెట్టుకోవచ్చు, కొత్తగా పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వం నగరానికి వెళ్తా ఉంది, కొత్త మహానగరానికి వెళ్తా ఉంది. ఇది సాధ్యమా అన్నది ఇక్కడ ప్రశ్న. కొత్త మహానగరం వేరు, రాజధాని పెట్టుకోవడం వేరు. రాజధాని అనేది రొటీన్ అవసరాలు. అది విజయవాడలో పెట్టుకోవచ్చు, తిరుపతిలో పెట్టుకోవచ్చు, కర్నూలులో పెట్టుకోవచ్చు. విశాఖ ప్రభుత్వం ఇష్టం, విజయవాడ చుట్టూ పెట్టాలన్నారు పెట్టండి. కానీ మీరు మహానగరం కొత్తగా నిర్మించాలంటే వైబిలిటీ ఎక్కడుంది? ఫస్ట్ ఫైనాన్షియల్ వైబిలిటీని చూద్దాం. 33,000 ఎకరాల ప్రభుత్వం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ తీసుకుంది. దాదాపు 21,000 వాగులు, వంకలు అన్నీ కలిపి ఇంకొక ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 54,000 ఎకరాల భూమి ఉంది. దీంట్లో అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే సంవత్సరానికి 50,000 రూపాయలు ఒక ఎకరాకి కౌలు ఇవ్వాలి. అదేవిధంగా రిటర్నబుల్ ప్లాట్స్ 100 సెంట్లు ఎకరా భూమి ఇస్తే 27 సెంట్ల నుంచి 24 సెంట్ల లోపు వరకు 3 ప్లాట్లు ఇవ్వాలి. అంటే 1,09,000 ప్లాట్లు రైతులకు రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు అమరావతి రైతు కౌలు ఈ సంవత్సరం ఎంతో తెలుసా? ఎకరాకి 95,000. అంటే 10% హైక్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 4,500 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చాం, ఇవ్వాలి కూడా. ఎందుకంటే రైతు నీ భూమి ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత తన బతుకు తెరిగిపోయింది. ఆ విషయం నేనేం తప్పట్ను. ఎంతకాలం ఇవ్వగలం, ఎంతకాలం నగరాన్ని నిర్మించగలం, ఇది మా ప్రశ్న. రైతుకి 1,00,000 రూపాయలు కాదు, 2 లక్షలు ఇచ్చినా స్వాగతిస్తాం. కానీ ఎంతకాలం ఇవ్వగలము? మీరు మహానగరం నిర్మించేంత వరకు వాళ్ళు ప్లాట్లు తిరిగి ఇవ్వనంత వరకు ఇచ్చుకుంటా పోతే ఎన్ని వేల కోట్లు అవుతుంది? ఇది ప్రశ్న. అంతే తప్ప ఇవ్వడాన్ని ఎవరు తప్పట్టట్లేదు. వాళ్ళ ప్రాణం మనకి ఇచ్చేశారు కాబట్టి, వాళ్ళ బతుకు తెరువు అది కాబట్టి. ఈ 50,000, 4,000 ఎకరాలని ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. నేను తిరుపతిలో రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళందరినీ అడిగినాను. మినిమం డైవర్షన్కి రోడ్లు, విద్యుత్తు వేయాలి కదా. ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్ ఏది, మామూలు ప్లాట్లు తెలియాలంటే
దీనికి అక్షరాల తిరుపతిలో వేసే వెంచర్ను చూసుకున్న లక్ష కోట్లు అవుతుంది. 54,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుతుంది. అంటే అమరావతి రైతులకు ఇవ్వాల్సిన 1,09,000 ప్లాట్లు, 9,000 ప్లాట్లు, ప్రభుత్వం ఉంచుకోదలుచుకున్న భూమి మరియు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటే ఇంకో 5,000-6,000 ఎకరాలు మిగులుతుంది. దాని ప్లాట్లేసి అమ్మాలి, 1,00,000 కోట్లు వస్తుంది. అవి జరగాలంటే ఫస్ట్ ఇది జరగాలి కదా, ప్లాట్లు డివిజన్ జరగాలి కదా, 1,00,000 కోట్లు అవుతుంది. పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, ఈ 3 వాగుల నుంచి కొత్తగా ఏర్పడే నగరానికి వరద నివారణ కోసం ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. డ్యామ్స్ అవన్నీ ఎత్తిపోతల పథకానికి. ఇంకా రాజధాని నిర్మాణం తర్వాత మినిమం ఏర్పాటుకే 1,00,000 నుంచి 1,20,000 కోట్లు తిరుపతి లెక్క ప్రకారం, చంద్రబాబు గారి లెక్క ప్రకారం 2,00,000 కోట్లు అవుతుంది. ఇదైతే ఫస్ట్ ప్రభుత్వం పెట్టాలా వద్దా? ఇన్ని కోట్లు పెట్టే పరిస్థితి ఉందా? ప్రభుత్వం చెప్పాలి. ఇట్లా పెట్టే క్రమంలో మొదటి దశగా 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చారు. ఇక్కడ నల్లమోతుల చక్రవర్తి గారు వారు ఏం చెప్తారంటే, ఒక ప్రైవేట్ కంపెనీకి 40-50 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా, లేదా ఇంకొక జిందాల్కో, హెచ్సిఎల్కో లాంటి ప్రైవేట్కి 40,000 కోట్లు, 50,000 కోట్లు సబ్సిడీస్ ఇస్తున్నారు కదా, క్యాష్ సబ్సిడీస్. రాజధానికి కూడా ఇస్తే తప్పేంటి? 65,000 కోట్లు, 50,000 కోట్లు ఇస్తే తప్పేంటి? 15,000 కోట్లు కేంద్రం ఇచ్చేసిన అంటున్నాడు. ప్రైవేట్ కంపెనీకి సబ్సిడీ ఇస్తాం అంటే వచ్చే ఇన్కమ్ని కోల్పోతాం, ఉదాహరణకి ట్యాక్స్లు అవన్నీ కోల్పోతాం. రాజధానిలో పెట్టేది మినహాయింపులా డబ్బు తీసుకొచ్చి పెట్టాలన్నా? కన్స్ట్రక్షన్కి అంతా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. 1,00,000 కోట్లు బడ్జెట్ నుంచి కేటాయించాలి. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేదేంటి? రాబోయే పన్నులు తగ్గించుకుంటాం ఇన్సెంటివ్ రూపంలో. అంటే 10 రూపాయలు పన్ను కట్టాలంటే మనం పన్ను ఫ్రీ ఇస్తాం. దీనికి డబ్బు చెల్లించడానికి ఏమైనా పొంతలు ఉందా? ఆర్థికవేత్తలు అట్లా మాట్లాడచ్చా? 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకొస్తా ఉంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందని అబద్ధాలు చెప్తున్నారు. 15,000 కోట్లకు 8.5% వడ్డీతో ప్రపంచ బ్యాంక్ నుంచి డాలర్ రూపంలో తీసుకొస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ, భారతదేశం అవతల ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకురావాలనుకున్నా దానికి మస్ట్ అండ్ షుడ్ కేంద్ర ప్రభుత్వం అష్యూరెన్స్ ఇవ్వాలి. ఆ రొటీన్ ప్రాసెస్లో బాగా 15,000 కోట్లు తీసిచ్చారు. దీనికి వడ్డీ 8.5%. దీనికి అయ్యే ఖర్చు, దీని రిటర్న్ మనం 20 ఏళ్ల పాటు 15,000 కోట్లకి ప్రతి సంవత్సరం 1,275 కోట్లు వడ్డీ కట్టాలి. 20 ఏళ్ళలో చెల్లించాలని ఒప్పందం ఉంది. మనం అపార్ట్మెంట్ కొన్నోళ్ళందరూ తెలుసు, 30 లక్షలు అప్పు తీసుకుంటే 60-70 లక్షలు కడతాం. ఎంత కట్టాలో తెలుసా? 40,000 కోట్లు కట్టాలి. 20 ఏళ్ళలో ఈ 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పుకి మనం 20 ఏళ్ళలో కట్టబోయేది 40,000 కోట్లు. ఆ లెక్కలు ఆ పత్రాలు బయట పెడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. డాలర్ రూపాయి పెరిగితే మనం డాలర్లో తిరిగి చెల్లించాలనుకుంటే ఎవ్రీ ఇయర్ 10% పెరిగిపోతా ఉంది, ఇంకా అదనం అవుతుంది. అంటే ఇప్పుడు 15,000 కోట్లకి ఎంత అయినప్పుడు ఇంకా 50,000 కోట్లు, 1,00,000 కోట్లతో ఖర్చుపోయే ఖర్చుకి ఇంకెంత అవుతుంది? కాబట్టి ఇంత ఖర్చు పెట్టే స్థితిలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉందా? ఇది మొదటి ప్రశ్న. ఒకవేళ పెట్టారు, నగరాల యొక్క సస్టైనబిలిటీ ఏంటి? 2 అనుభవాలు చెప్తాను. ఒకటి, చండీగఢ్ ప్లాన్డ్ సిటీ 60 ఏళ్ల క్రితం ప్రారంభించారు. 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి రాజధాని, హర్యానా అండ్ చండీగఢ్, పంజాబ్ కేంద్ర పాలిత ప్రాంతం. 60 ఏళ్ళయింది. ఈరోజు దాని జనాభా 11 లక్షలు, గుంటూరుతో సమానం. నోయిడా, నయా రాయ్పూర్ ఉంది, 20 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఈరోజు దాని జనాభా 6 లక్షలు. అంటే మన కొత్త నగరం, హైదరాబాద్ మించిన నగరం, భారతదేశంలో నెంబర్ 1 నగరం, ప్రపంచంలో టాప్ 5 అని అంటున్నాం కదా, ఎప్పటికి సాధ్యం? అంతవరకు ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటూ ఉండాల్సిందేనా? ఇది మొదటి ప్రశ్న, ప్రభుత్వం ఆలోచించాలి. రెండవది, ఒకవేళ అప్పులు చేసేస్తాం, అన్ని ఇబ్బందులు పడతాం, వనరులు అన్నింటినీ ఖర్చు పెట్టేస్తాం, గుడ్, నగరం నిర్మించేస్తాం, వాటి అనుభవాలు ఏంటి? నోయిడా ఉంది, ఆ గజియాబాద్కి న్యూఢిల్లీకి మధ్యలో ఉంటుంది. ఈరోజు దాని జనాభా 6 లక్షలు. నోయిడా హైలీ సక్సెస్ఫుల్ SEZ, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంది. తమాషా ఏంటంటే ఆడు ఉద్యోగం చేస్తున్నాడు, సాయంత్రానికి ఢిల్లీ పోతున్నాడు, గజియాబాద్కి పోతున్నాడు, ఆడు ఉండట్లేదు. 40% అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయంటే ఇప్పటికి కూడా. మళ్ళీ ఉద్యోగ అవకాశాలు బాగా వస్తున్నాయి. అలాంటిది రేపు అమరావతిలో విజయవాడకి, గుంటూరుకి అవతల ఒక నగరంలో నిర్మించిన, విజయవాడకు వచ్చాడా, గుంటూరుకు వచ్చాడా, హైదరాబాద్కు పోడా? మన తిరుపతి ఎక్స్పీరియన్స్ తీసుకోండి. మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్ జర్నలిస్టులుగా వెళ్ళి చూడండి, తెల్లారితో 500 మంది కడపకి వెళ్తున్నారు, సాయంత్రం 500 మంది తిరుపతికి వస్తున్నారు ఉద్యోగస్తులు. అంటే కడపలో ఉద్యోగం చేసేవాడు తిరుపతిలో సంసారం చేస్తున్నాడు. అంటే తిరుపతికి అలవాటు పడినాడు, కడపలో ఉండడం ఇష్టపడట్లా. రేపు అదే కొత్త నగరానికి రాదా? బెస్ట్ ఎగ్జాంపుల్ లవాసా, మహారాష్ట్రలో SCC కంపెనీ వాళ్ళు 25,000 ఎకరాల్లో, ఇక్కడ 30,000 ఎకరాలు అనుకోండి,
25,000 ఎకరాల్లో 3 లక్షల జనాభా వస్తున్న అంచనాతో నగరాన్ని నిర్మించేసినారు. లవాసా మహారాష్ట్ర పూణే దగ్గర 5 లక్షల మంది జనాభాతో అంచనా వేసుకున్న లవాసా పూర్తయినా కూడా ఇప్పుడు వచ్చిన జనాభా కేవలం 2,000. నగరం అయిపోయింది 2,000. మన మహారాష్ట్ర అనుభవం ఇప్పుడు అది క్రైసిస్లో పడింది. అంటే నూతన నగరానికి ఈ పరిమితులు ఉన్నాయని ప్రపంచంలో ఉంది. మీరు ఏదైనా మంచి ఉదాహరణ చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా నూతన నగరం సాధ్యమైంది, సక్సెస్ఫుల్గా నిలబడింది. ఇట్లాంటి దశలో ఉన్నప్పుడు నూతన నగరానికి వెళ్ళవద్దు. ఉన్న నగరాల్ని పెద్ద నగరంగా మార్చుకుంటే బెస్ట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కలిశాయి జంట నగరాలుగా. ఆ తర్వాత కదా కూకట్పల్లి, హైటెక్ సిటీ, శంషాబాదు, గచ్చిబౌలి లాంటి మంచి గ్లామరస్ ఏరియాలు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వచ్చింది. హైదరాబాద్ అనుకుని అవి వచ్చినాయా? అవి కట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చిందా? కాబట్టి రేపు విజయవాడ, గుంటూరు కేంద్రంగా చుట్టుపక్కల డెవలప్మెంట్ తనంటు తానే డెవలప్మెంట్ అయ్యే రాజధాని కావాలన్నా, ఎలివేసినట్టు కొత్తగా ఒక కొత్త సిటీ నిర్మించాలన్నా? కొత్తగా సిటీ నిర్మాణానికి వేల కోట్లు, లక్షల కోట్లు అవుతా ఉంది. మన ఫైనాన్స్ సిచ్యువేషన్ చాలట్లేదు. రెండోది, ఒకవేళ నిర్మించినా కూడా లవాసా లాంటి అనుభవాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో ఈ ఆలోచనలో ప్రభుత్వం 2 సమాధానాలు చెప్పాలి. ఒకటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? 2, ఏదైనా సక్సెస్ఫుల్ ఉదాహరణ చెప్పండి భారతదేశంలోని ప్రపంచంలో కొత్త నగరాలు, నిలబడిన నగరాలు. ఈ 2 చెప్పకుండా అధికారం ఉందంటే చేస్తామంటే మీ ఇష్టం, చేయొచ్చు, తప్పేం లేదు. మా వరకు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా గతంలో రాజధాని అడిగింది మాట వాస్తవం, చరిత్రలో నష్టపోయినాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్ళింది కాబట్టి రాజధాని ఎక్కడ ఉండాలని చర్చను ముగించాలనుకుంటున్నాం. మళ్ళీ రాయలసీమకు అది కావాలి, ఇది కావాలని అడగదలుచుకోవాలి రాజధాని విషయంలో. గోహెడ్. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన దాంట్లో ఉన్నంతలో విజయవాడ, గుంటూరు మధ్య కార్యాలయాలు నిర్మాణం చేస్తే అమరావతి ఆనుకొని ఉంటుంది. రేపు అది గచ్చిబౌలి కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది. దానంతరం జరగాలి. అలా జరగకుండా మేము కొత్తగా నగరాన్ని నిర్మిస్తానంటే ఇబ్బంది అవుతుంది, అప్పులు పాలవుతున్నాము. కొత్తగా అప్పులు కూడా మళ్ళీ అక్కడే పెడితే రాయలసీమ పరిస్థితి ఏంటి? ఈరోజు రాయలసీమ ప్రజలుగా చివరిగా నేను చెప్పదలుచుకుంది, రాజధానిని కోల్పోయినాం, అనేక అవకాశాలు కోల్పోయినాం. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా రాజధాని విషయంలో మాట్లాడదలుచుకోవాలా. ఇంత రాజీ పడుతున్న రాయలసీమకు సమాంతరంగా ఒక ప్రాజెక్ట్ రూపొందించండి. రాజధాని అమరావతికి ఒక ప్రాజెక్ట్ రూపొందించారు, ఒక మహానగరం అంటున్నారు. ప్రభుత్వం ఆలోచించాల్సిన రాయలసీమకు కూడా నీటి ప్రాజెక్టుల విషయంలో ఒక ప్రాజెక్ట్ రూపొందించండి. నేను ఈ సంవత్సరమే ప్రాజెక్టులు కట్టమని బాధ్యతారహితంగా చెప్పదలుచుకోవాలి. ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ అన్ని ప్రాజెక్టులు, అది గుండ్రేవల కావచ్చు, వేదవతి కావచ్చు, సిద్ధేశ్వరం కావచ్చు, రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, లేదా గాలేరు నగరి, హందినివా ప్రాజెక్టులు కావచ్చు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి 40,000 కోట్లు అవుతుంది. లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టు రూపొందించారని అమలుగాల రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్స్. దీనికి 40,000 కోట్లు అయితే ప్రతి జిల్లాకి 40-50 టీఎంసీలు గ్రావిటీ ఫోర్స్తో నీళ్ళు వస్తాయి. దీనికి కార్యాచరణ ప్రకటించండి. లేకపోతే ఇంకోదిన కొత్తది ఉంటే అది చెప్పండి. రాజధాని విషయంలో రాజీ పడుతున్నాం కదా, మీరు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోండి. అమరావతిలో రాజధాని నిర్మించండి, రాయలసీమలో ప్రాజెక్టులు కట్టండి. రెండింటికి ఒక కాలపరిమితి పెట్టండి. దానికెట్ట కాలపరిమితి పెడతారో ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. దీనికి కూడా కాలపరిమితి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ ప్రాజెక్టులు ఈ బడ్జెట్లో పూర్తి చేస్తాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక 2 కీలకమైన పరిణామాలు జరిగినాయి. ఒకటి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తుబంతు కృష్ణానది పైన పెంచేస్తున్నారు. తుంగభద్ర మనకు చాలా ఇంపార్టెంట్ నది, దానిపైన ఎగువ భద్ర కట్టేస్తుంది కర్ణాటక. ఆపే పరిస్థితిలో మనం లేము. ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు నదీ జలాల పంపకాల్లో మాకు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ వాటా పెంచండి, మనకి 812 టీఎంసీలు ఉన్నాయి, వాళ్ళకి 200 చిల్లర టీఎంసీలు ఉన్నాయి, రివర్స్ చేయండి అంటున్నాడు. ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంది కాబట్టి దీనికి తెలంగాణ చేసిన డిమాండ్కి తాలూకు కేంద్ర ప్రభుత్వం రివ్యూకి యాక్సెప్ట్ చేసింది. రివ్యూకి యాక్సెప్ట్ చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధం. యాజ్ పర్ బచావత్ ఒకసారి కేటాయించిన తర్వాత దాన్ని మార్చే అధికారం ఎవరికి లేదు, సుప్రీంకోర్టు కూడా లేదు. అలాంటి దాన్ని రివ్యూకి యాక్సెప్ట్ చేశారు. రేపు రివ్యూకి యాక్సెప్ట్ ఎంత సున్నితంగా పరిశీలిస్తున్నారంటే అమరావతిలో 33,000 ఎకరాలు సిటీ అయిపోతుంది, ఇంకా పంటలు పండుతున్నాయి, సిటీ అయిపోతుంది కదా, ఆ మేరకు నీళ్లు తగ్గినాయి కదా, దాన్ని కూడా మాకు గలపండి అంటున్నారు. కేటాయించింది దానికి కదా. తెలంగాణ వాదనలు ఇదొకటి ఉంది, 33,000 ఎకరాలు నగరం కడతారు కదా, అది ఇంకా నీళ్ళు అవసరం లేదా 3 పంటలకు, ఆ నీళ్ళు మిగులుతాయి కాబట్టి ఆ మిగులు జలాలు మాకేమని అంటున్నారు. అంటే ఇంత వాదనలు పై రాష్ట్రాలు చేస్తున్న నేపథ్యంలో 812 టీఎంసీలకి 512 టీఎంసీలకి మొత్తం నీళ్లు కావాల్సిన ప్రాజెక్టుల రూపకల్పన రాయలసీమలో జరగాలి. జరిగితే మనం రేపు వాదన చేస్తాం. మాకు కావాలి నీళ్ళు అంటే కుదరదు ఈ కమిషన్ల ముందు.
దానికి రియాలిటీ చూపించాలి. గాలేరు నగర్కి 40 టీఎంసీలు కావాలి, అంద్రినివాకు 40 టీఎంసీలు కావాలి, గుండ్రేవలకు 35 టీఎంసీలు కావాలి, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో 40 టీఎంసీల కెపాసిటీ, ఇవన్నీ చూపిస్తూ కాగితాల మీద చూపించున్నది. ప్రాజెక్టు రిపోర్ట్ రెడీ చేసి వాటిని శంకుస్థాపన చేసి 5 ఏళ్ళకి కడతారా 10 ఏళ్ళకి కడతారా కట్టండి. అవన్నీ ప్లాన్లో చూపిస్తే మనం రేపు మా టీఎంసీలు ఒక్క టీఎంసీ కూడా తగ్గడానికి లేదని వాదన చేయడానికి ఉపయోగపడుతుంది. రేపు పోలవరం కడతామండి, కృష్ణా డెల్టా సమస్య పరిష్కారం అయిపోతుంది, గోదావరి సమస్య పరిష్కారం అయిపోతుంది. విశాఖపట్నం మన పరిస్థితి ఏంటి? పోలవరం పూర్తయినప్పుడు మన కృష్ణా నదిలో నీళ్ళు మిగిలి ఏదైతే ఉన్నాయో ఆ నీళ్ళు మన రాయలసీమ వాడుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి కదా. అంటే మన ఆందోళన ప్రధానంగా రేపు ప్రాజెక్టులు ప్రారంభించేస్తే రాజధాని ప్రాజెక్టుని ప్రారంభించండి, రాయలసీమ ప్రాజెక్టులు ప్రారంభించండి. అప్పుడు కనీసం సెక్యూరిటీ అని ఉంటుంది. అలా కాకుండా ఉన్న వనరులు ఒకే ప్రాంతం, అదేవిధంగా మరి చేసే అప్పులు అవకాశాలు కూడా ఒక చోట పెడతానంటే ఇక్కడికి అవకాశాలు కోల్పోతే రాయలసీమ 2 రకాలు నష్టపోతుంది. రావాల్సిన సహజ న్యాయం రాదు. భవిష్యత్తులో తెలంగాణ కర్ణాటక చేస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నీటి హక్కును కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. చివరిగా శివరామకృష్ణ గారు చనిపోయే ముందు ఒక కామెంట్ చేస్తాడు. ఐయాన్ క్యాపిటల్ లాస్ ఇన్ విజన్. చంద్రబాబు గారికి లెటర్ రాస్తూ చనిపోయాడు. ఆ తర్వాత వారానికి ఆయన క్యాన్సర్ పేషెంట్. ఐయాన్ క్యాపిటల్ లాస్ ఆన్ విజన్ అంటే అమరావతి దృష్టి విజన్ కోల్పోతా ఉంది. మీరు విజనరీని సంబోధిస్తూ మీరు విజనరీ, కానీ రాజధాని దృష్టితో మీరు విజనరీ మర్చిపోతున్నారు అంటాడు.